ఫైనాన్స్, అడ్వర్సిటీ ప్రతికూల పరిస్థితులు, ఇంకొకటి ఇన్ అడ్వాన్స్ ముందుగానే దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం. మీకు బాగా గుర్తొస్తా ఉందా? లాజరు సమాధి యొద్ద, ఇంకా లాజరు మృతుల లోకం నుండి లేవడానికి ముందు దేవుడు ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు. 5 రొట్లు 2 చేపలు, ఇంకా అద్భుతం జరగకముందు దేవుడు ముందుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు. ఇంకా మీకు అర్థం అవడానికి, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నాడు, ఇంకా యుద్ధం జరగలేదు, యుద్ధంలో విజయం రాలేదు, ముందుగానే పాటలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యుద్ధానికి వెళ్ళాడు. ఇదే ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు. అలవర్చుకోండి, దేవుడు చేసిన మేలును మర్చిపోకండి. మరింతగా మనం కాలం గడిచే కొద్దీ సజీవులుగా ఉన్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, సమాధిలోకి వెళ్ళేవాడు నిన్ను స్తుతిస్తాడా? మట్టి నిన్ను స్తుతిస్తుందా అన్నాడు. నిజమే కదా, బ్రతికున్నప్పుడే కదా దేవుని స్తుతి యాగం చేయాలి. మనం చేస్తా ఉన్నారా మీరు అలాగా? 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దగా కేకలు వేశారు. ఆయన సమరయ మార్గాన్ని వెళుతున్నాడు, యెరూషలేముకు వెళుతున్నాడు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని యేసుక్రీస్తు ప్రభు ఆగి అన్నాడు వాళ్ళతో, ఇప్పుడు మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి. వాళ్ళు వెళ్ళుచుండగా స్వస్థత నొందారు. అందులో ఒక్కడే పెద్ద శబ్దముతో తనకు స్వస్థత కలుగుడు చూచే వాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. మిగతా 9 మంది రాలేదు. వాడు వచ్చి ప్రభు పాదాల మీద పడ్డాడు. ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులరి కారా? ఆ 9 ఎక్కడా? ఆ 9 ఎక్కడా అని అడుగుతున్నాడు. నిజమే కదా, 10 మంది రావద్దా? రావాలి కదా. 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు. మనం కూడా ఆ 9 మందిలాగా ప్రవర్తిస్తాం. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేస్తూ ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వాపలం నాలుకతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని కీర్తిస్తూ కొనియాడాల్సింది పోయి మనం మర్చిపోతాం. దినమెల్లా నా నాలుక నీ నీతిని గూర్చే సల్లాపము చేయుచున్నదన్నది మన అనుభవంగా మారాలి ఈ క్రిస్మస్ దినాల్లో. ప్రభువా ఈరోజు నేను సజీవులుగా ఉండడానికి నువ్వే కదా, నా కుటుంబంతో ఆనందించడానికి కారణం నువ్వే కదా, ఈ దినాన నేను ఈ స్థితిని అనుభవించడానికి నువ్వే కదా, ఏం చెల్లించగలను ప్రభువా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేవునికి చెల్లించవలసింది ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్. 2 టెంపుల్ ఆఫ్ గాడ్, మన దేహాన్ని ఆయనకి ఇవ్వాలి సజీవ యాగంగా. నీ దేహం దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, కాబట్టి మీ దేహాలతో దేవుని మహింపరచండి అన్నాడు. మన దేహాలు. 2 టెంపుల్ ఆఫ్ గాడ్, ఇది నీ శరీరం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏంటంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. శరీరమును ఒకనప్పుడు ఈ శరీరంలో పాపమేలుబడి చేసింది, శరీర అవయవాలని దుర్నీతికి సాధనాలుగా అప్పగించావు. ఇప్పుడు సజీవ యాగముగా ఈ శరీరాన్ని ఆయనకి ఇవ్వాలి, మన అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించాలి. ఎందుకు? సజీవ యాగం అవ్వాలి. పౌలు గారు అయ్యాడు, పణార్పణముగా పోయబడ్డాడు. నీ సంగతి ఏంటి? క్రిస్మస్ అంటే మనం కొత్త బట్టలు కుట్టించుకుంటాం, కొత్త బట్టలు కొంటాం, ఖరీదు గల బట్టలు కొంటాం, మన శరీరాన్ని మనం అలంకరించుకుంటాం కదా. అయితే దేహం ఎవరిది? దేవునిది. మరి దేవుడు ఉంటున్నాడన్న వివేచన నీకుందా? ఈ దేహం ఎవరిది? దేవుడిదే కదా. మరి దేవుడు ఉంటున్నట్టుగా ఈ దేహాన్ని నీవు శుభ్రపరుచుకుంటున్నావా? మన శరీరానికి మంచి బట్టలు కొంటున్నాం, ఖరీదు గల బట్టలు కొంటున్నాం కదా. ఎక్కడికెక్కడికో దూరం వెళ్ళి మనం మంచి బట్టలు కావాల్సినవి తెచ్చుకుంటాం. శరీరానికి ఏవైతే ఫిట్ అవుతాయో వాటిని తెచ్చుకుంటాం. మంచిదే, కాదు అంటలేదు. అయితే ఇల్లు అలంకరిస్తావు, ఇల్లు శుభ్రంగా ఉండాలంటావు, ఇల్లు పరిసరాలు అలంకరిస్తావు, పైగా ఇంటిని రకరకాలుగా అలంకరిస్తావు, పెయింటింగ్ వేస్తావు, డెకరేషన్ చేస్తావు, ట్రీ పెడతావు, ఇంకేవేవో చేస్తావు. మరి నీ దేహం సంగతి ఏంటి? పాపం వెలుబడి చేస్తా ఉందా? నీతికి సాధనాలుగా అప్పగించావా? నీ దేహం దేవుని ఆలయం, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? నువ్వు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు కాబట్టి. మీ దేహం మీద మీకు అధికారం లేదు కాబట్టి.
నీతికి సాధనాలు కాబట్టి, దేవుడు ఉండే నివాస స్థలం కాబట్టి. ఈ దేహం ఎలా ఉంది ఆలోచించండి. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి. వాక్యంలో మనం చూస్తున్నాం, మహిమపరచాలి, ఆయన్ని మహిమపరచాలి మన దేహాలతో. అలా ఉన్నామా మనం? ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు మన కొరకే. రెండోటి, టెంపుల్ ఆఫ్ గాడ్. ఏమిటి? ఆయన చేతులు పెద్ద పెద్ద కట్టడాల్లో ఉంటాడు అనుకుంటున్నారా? కాదు. ఆయన కోరుకున్నాడు నిన్ను, నీలో వసించాలని. ఆయన మనతో ఉన్నాడు. మనలో ఇమ్మానుయేలు దేవుడు ఆయన. మీ దేహాలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి. మీ అవయవాల్లో పాపం ఏలుబడి చేస్తూ ఉందా? పాపము ఏలుబడి చేస్తూ ఉంటే దేవుడు ఉంటాడా? దేవుడు ఉండే గృహమా అది? కాదు కదా. మరి దేవుడు ఉండునట్టుగా మనం మన శరీరాలను సరిచేసుకోవాలి కదా. దట్ ఈస్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఉండే స్థలం నీ దేహం. ఇక మూడోది, థర్డ్ టీ, దట్ ఈస్ అ టైం, సమయం.